ఒరిస్సా, అలాగే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో సేవ చేస్తూ కొంతకాలంగా సువార్త చేస్తూ అక్కడి నుంచి ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళారు. అక్కడ తాంజానియా, రువాండా, బురుండి, కెన్యా ఈ ప్రాంతాల్లో కూడా వారి పరిచర్య చేశారు. దేవుడు చాలా ఆ స్థలాల్లో కూడా ఆయన వాడుకున్నారు. ఎన్నో సమస్యలు అవన్నీ ఎదుర్కొంటూ వాటన్నిటిపై విజయాన్ని దేవుడికి వారికి ఇస్తూ సువార్థికులుగా అనేక ప్రాంతాలను ఉజ్జీవింపచేసే ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్నారు. వారి పరిచర్యలో అనేక మంది సంఘాలు సేవకులు కూడా బలపరచబడి ప్రభు కోసం తిరిగి ధైర్యంగా సేవ చేసే ఆ కృపలోకి నడిపించబడుతున్నారు. పరిచర్య వాళ్ళకున్న ఈ పరిచర్య ప్రారంభంలో వాళ్ళకున్న సొంత ఆస్తులన్నీ కూడా అమ్మేసి పూర్తిగా వాళ్ళు ఒక స్థలంలో ఉంటూ ఒక ప్రాంతం నుంచి అలాగే సువార్త చేసుకుంటూ దేశాలు వెళ్తూ ఉండడమే వాళ్ళ పని. సంఘాన్ని బలపరచడమే వాళ్ళ పని. ఒక ప్రత్యేకంగా ఎక్కడ సంఘాలు కట్టడం కానీ ఏమీ లేదు. అలాగే సేవకుల మధ్య గొప్ప ఐక్యత రావాలనేది దేవుడు ఆయనలో పెట్టిన గొప్ప బాధ. సో మా ప్రాంతంలో పెట్టినప్పుడు అంతవరకు కలిసి లేని అనేక మంది దైవజనులు అందరూ కలిసి ఒకే తాటి మీద దేవుడు నడిపించారు. ఆయన ద్వారా ఆ మాటలో దేవుని యొక్క శక్తిని, కృపను మేము అనుభవించి మా ప్రాంతంకి వచ్చిన సేవకులు అందరూ అని